నమస్తే ఉల్లా ఎరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ మరి కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి ఏందో చూద్దాం పారి. మోహన్ బాబు సార్ ఇంట్లో ఒడుస్తలేదు పంచాయతీ. తిరుపతి కాడ పొట్టు పొట్టుగా కొట్టుకురాట ఆళ్ళయ్యల పైల్వాన్లు. ఇన్నిసార్లు చెప్పినా తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు చేస్తలేరట అక్కలు. అందుకే కాపురం మున్సిపాలిటీ వాళ్ళకు తప్పట్లేదు తిప్పలు. మధ్యప్రదేశ్ మళ్ళా సురువైంది పెద్ద జాతర. కుంభమేళకు గుర్రాల మీద వచ్చిర్రు నాగసాధవులు. పట్నంలో మోపైరాట బద్మాష్గాళ్ళు. తుపాకులు అమ్ముతుంటే పట్టుకుర్రాట పోలీసులు. ఇగోనుల్లా ప్రతి ఇంట్లో మట్టిపోయి అని వెనకడ పెద్ద మనుషులు ఊగని చెప్పలేదుల్లా. గరీబోళ్ళ ఇంట్లే శ్రీమంతుల ఇంట్లే అందరి ఇంట్లో సంసారం పంచాయతీలు మోపైతేనే ఉన్నాయుల్లా. గీ ముచ్చటకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా నుల్లా? మన పెద్దరాయుడు సారు ఇంట అన్నదమ్ముల పీకులాట ఇంకా సాలించుకోలేదటుల్లా. ఆపండ్రా అంట సినిమాలల్లో పెద్ద పెద్ద పంచాయతీలు దించిన రామన్న చౌదరి కొడుకులు తగాదాలు ఒడుసుగొడతలేరాట పోండ్రి అని అందరూ గుసగుసలాడుతుర్రు. అదేనోల్లా మీకు ఎరుకైన ముచ్చటేగా. మన మోహన్ బాబు సారు ఇంట పంచాయతీ నెల రోజుల కింద మోపై ఇంకా ఒడుస్తలేదొల్లా. రోజు రోజుకు ఇంకింత ముదురుతుంది తప్ప ఆగుతలేదొల్లా. నిన్న సారు చిన్న కొడుకు మనోజ్ తిరుపతి దగ్గర ఆళ్లకు పెద్దబడి ఉంది కదోల్లా. ఆండ్లకు పోవాలని ఆళ్ళు మొగలు ఇద్దరు పోతుంటే గేటు కాడ పైల్మాన్లు పెట్టి ఆపించినారోల్లా. మా చిన్న సారునే రాని ఈయన తరపు పైల్మాన్లు ఫైటింగ్కు దిగినారోల్లా. ఇంకేముంది వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఇద్దరు ముగ్గురు తలకాయలు పగిలినాయోల్లా. ఇక ఆడున్న పోలీసు వాళ్ళు చూసుకుంటూ ఉండరు. మీకు ఎరికేగా మనోళ్ళ సంగతి. ఆడ జమైన పోరగాళ్లను లాఠీలు తీసుకొని లాగులు తడిసేటట్టు ఉడికిచ్చి కొట్టిండ్రు పోండ్రి. లోపలున్న నాయనమ్మ తాతల సమాధులకు దండం పెట్టుకొని పోతామని చెబితే లోపలికి వదిలినంట్రోల్లా. లోకంలో పంచాయతీ లేని ఇల్లు ఉండని సంగతి అందరికీ ఎరికే గాని 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లా నలుగురి నోట్ల పడితే ఏమొస్తుందోల్లా. మన అసెంబ్లీ రౌడీ ఎన్నాళ్ళకు ఈ పంచాయతీ తెంచుతాడో చూద్దాం మరి. గొడవ కాదు, అందరికి దండం పెడుతున్నాను. గొడవ కాదు, నేను మా తాత నాన్నకి దండం పెట్టుకునేదానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. ఎవరు రాకండి, నేను దండం పెట్టుకుని వస్తారు. అందరు అక్కడ ఎవరు వీళ్ళు మనలు కాదు. ఈ సంక్రాంతి పండుగ చేయబట్టి 3 రోజుల నుంచి ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయటకు వస్తలేడుల్లా. ఇక కాంగ్రెస్ వాళ్ళు, కారు గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు అందరు కుటుంబాలతోటి 3 దినాలు ఇళ్ళలోనే ఉన్నారాటుల్లా. ఇక వాళ్ళు కూడా అలిచి ఉంటారు కదుల్లా. అందుకే భార్య పిల్లలతోటి గడుపుతున్నారు. రోజు కాంగ్రెస్ సర్కారు వాళ్ళను అరుచుకునే మన కవితక్క కూడా సంక్రాంతి పండుగ ఇంట్లో వాళ్ళతోటి మంచిగా చేసుకుందాటుల్లా. ఇంటి ముంగట ముగ్గు పెట్టింది, ముగ్గు మీద పొయ్యి పెట్టింది, పాలు పొంగిచ్చింది. కవితక్క కార్యం చేస్తుంటే వాళ్ళ ఇంటి ఆయన కొడుకు చూదా ఆయనే కూర్చొని సంబరపడ్డరులా. ఇక మరి మీరు కూడా చూడు రూపాలి.
అగోనుల్లా ఎకాఎకిన పనివాడి ఎక్కడికైనా పోదామంటే నాకున్న చిన్న లూన తీసుకొని జర్ర ఉర్రడిగా పోతేనే నాకు కళ్ళు తిరుగుతాయి ఉల్లా. కానీ గీ పోరగాళ్ళు పెద్ద పెద్ద మోటార్ సైకిళ్ళ మీద తీరొక్క విన్యాసాలు చేస్తున్నారు. విశాఖపట్నం కాడ వీళ్ళు వేస్తుంటే వీళ్ళు చేసే చిత్రాలు చూసి అబ్బరకొండ అంటున్నారు అందరూ. అగో ఇయ్యాల రేపు పోరగాన్లు బండి లేనిదే బయటకు పోతున్నారోల్లా. ఇండ్ల సందులా రై రయ్యమని పోతుంటే కింద పడతారా ఏందని భయమేస్తుందోల్లా. అట్లాంటిది విశాఖపట్నం కాడ గా బైక్ రైడర్లు చేస్తున్న తిరొక్క విన్యాసాలు చూస్తుంటే వీళ్ళు మనుషులా కోతులా అనిపిస్తుందోల్లా. అర్ధగంట సేపు బండ్ల మీద వీళ్ళు చేసే చిత్రాలు చూసి అక్కడున్నోళ్ళు నోరు ఎల్లబెట్టినారోల్లా. అయితే వీళ్ళు ఉత్తితగానే ఈ పని చేస్తలేరంటనోల్లా. దేశం కోసం యువత సైన్యంలో చేరేందుకు ఈ ఉపాయం ముందలేసుకుంటుండ్రంటోల్లా. వీళ్ళు ఈ తీరుగా 13 రోజులు బండ్ల మీద యాత్ర చేసి అయోధ్య చేరుకుంటారంటనోల్లా. ఓ పోరగాళ్ళు మీరు కూడా తొందరపడి వాళ్ళ లెక్క బండిని తిప్పితే నడుములు ఇరుగుతాయోల్లా. చదువుకొని ఉత్తిగా తిరగకుండా సైన్యంలోకి పోతే అన్ని విద్యలు వాళ్ళే నేర్పుతారంటనోల్లా. ఇగోనుల్లా మీకు ఎరికే కదా, ఇప్పుడు దేశంలో పెద్ద పండుగ సురు అయింది. అదేనుల్లా కుంభమేళ. ఇక ఇప్పుడు అందరూ కుంభమేళకి పయనమవుతుండ్రు. ఇక ఎందుకంటే 12 ఏళ్ళకోసారి ఈ జాతరకు పోయే స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందట అల్లా. ఇక ఉసుక పోసే రాళ్ళనంత మంది ఇప్పటికే ఉత్తరప్రదేశంలో ఉన్న పయరాజు కాడికి చేరుకున్న. ఇక నిన్న తెల్లవారుజామున నాగసాధవులు ఏకమై గుర్రాలపైన గా త్రివేణి సంగమం అమృతం స్నానం చేసి వచ్చిన. ఇక గీల కోసం అక్కడ సర్కారు వాళ్ళు అన్ని సవలతులు చేసిందుల్లో ఆడి వీడియో ఒకసారి చూద్దాం పారి.
ఉపాయంగాల్లోడు ఊరవతలు ఉన్నా బతుకుతాడు అన్నట్టు ఉన్నదుల్లా వీళ్ళ ముచ్చట. పండుగ పూట నాకెందుకని చల్లగా ఇంటికాడ ఉండదని అనుకుంటే పట్నం కాపురం మున్సిపాలిటీ వాళ్ళు మంచి ఉపాయం పట్టుకొచ్చిర్రుల్లా. సంక్రాంతికి గంగిరెద్దులు వేషాలు వేసి కట్టి ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త గురించి బస్తీలోళ్ళకు ఎరక చేసిండ్రుల్లా. ఆఫీసర్ సార్లు చెప్పిన వివరాలు అన్నీ వింటామని చెప్పుకొచ్చి తక్లబ్ లేకుండా పాటిస్తామని మాటిచ్చిర్రాటుల్లా. ఇంటిని శుభ్రం చేద్దామంటేనే ఒళ్ళు వంగని మనోళ్లకు బస్తీని మొత్తం సాఫ్ చేయాలని కంకణం కట్టుకున్నారంటల్లా ఓ సారు. అదేనోళ్ళ మనము మున్సిపాలిటీ వాళ్ళకు చెత్త వారబోస్తుంటే తడి చెత్త పొడి చెత్త కలిపి వారేసేదాన్ని ఏరు చేయడానికి కష్టంగా ఉంటుందంటల్లా. అందుకే పట్నంలో కాప్రా మున్సిపాలిటీలోని పనిచేసే పెద్ద సారు ఓ ఉపాయం చేసిండంట. సంక్రాంతి పండుగ రోజు అందరూ ఇంటికాడనే ఉంటారని డిప్యూటీ కమిషనర్ జగన్ సారు చెప్పడంతోనే శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ సారు పారిశుద్ధ్య సిబ్బంది గంగిరెద్దుల వేషం కట్టిండ్రంటోల్లా. ఇంకేముంది, ఇంటింటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త గురించి పూసగుచ్చినట్లు వివరించండి అంటోల్లా. ఈ తీరుగా చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఒక్క తీరులో చెప్పండోల్లా. ఇక ఈసార్లు పడుతున్న కష్టాన్ని చూస్తేనా మన అక్కలు మారుతారో లేకుంటే చెవిటోని ముందు శంఖం పాడినట్లు ఎప్పటిలక్కనే చెత్తంతా ఒక కాడనే పారబోస్తారో చూడాలి. శివుడు రూపం ఈ రోజు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయడానికి మేము జిహెచ్ఎంసి మున్సిపల్ కాప్రా సర్కిల్ నుండి వచ్చాము. మీరందరూ కూడా మాకు సహకరించి మా లక్ష్మమ్మను దీవించి చెత్తను 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 నెలవారీ డబ్బులు నెలవారీ డబ్బులు నెలవారీ డబ్బులు నిరుపయోగమైన వస్తువులు 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 నిరుపయోగమైన వస్తువులు. అమ్మ ఇది తడి చెత్తకు ఇది పొడి చెత్తకు. తడి చెత్త అంటే అమ్మ మనకు కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ కూరగాయల తొక్కలు తర్వాత మన పండ్ల తొక్కలు ఇవైతే ఆకుకూరలు ఏవైతే వేస్టేజ్ ఉంటుందో అది. తర్వాత ఇది బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ దాంట్లో నీలి రంగు డబ్బాల్లో పొడి చెత్త ఇదంతా పేపర్లు కానీ వేగున్నా కూడా ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బాటిల్స్ గాజు గ్లాసులు ఇవి ఏమున్నా కూడా ఇవి వేసి ఇవి తప్పనిసరిగా ఆటోకే వేయాలమ్మ తల్లి. మీరు ఎక్కడ పడితే అక్కడ మనము ఓపెన్ ప్లాట్లలో కానీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ నాళాలలో కానీ ఎక్కడన్నా వేస్తే మనకు కుక్కలు పందులు తిరిగి మనం ఈ మధ్య చూస్తున్నాం చెత్త కుప్పలు అయితే కుక్కలు పెరిగి చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నటువంటి అది మన టీవీలలో కూడా అక్కడ కూడా చూస్తున్నాం కదమ్మా. దయచేసి అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ ఆటో వారికి మీ ఇంటికే వస్తుంది ఆటో, వాళ్ళకి మళ్ళీ నెలకు డబ్బులు కూడా ఇవ్వండి. గ్రీన్ అంటే మన కిచెన్ వేస్ట్, మన ఇంట్లో వచ్చేటువంటి కూరగాయలు పండ్ల వేస్ట్ ఇతరత్ర తడి చెత్త ఏదైనా కూడా మనం గ్రీన్లో వేయాలి. అదేవిధంగా బ్లూ కలర్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లూ కలర్ దాంట్లో మనకు పొడి చెత్త అంటాము అది బ్లూ కలర్లో వేయాలి. అదేవిధంగా తడి చెత్తను గ్రీన్ దాంట్లో వేయాలి. 7 నుంచి 30 దొంగ బచ్చగాళ్ళు కష్టం చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఆదుకోక అదిరిచ్చి బెదిరించి పైకం సంపాదిస్తే ఒంటికి పడతా అదుల్లా. ఉత్తరప్రదేశ్ నుంచి తుపాకులు తెచ్చి నాబోటి అమాయకులను బెదిరించి పైసలు సంపాదించేటోళ్ళు ఎక్కువైన రాటుల్లా. పొట్టని చుట్టూ పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టినట్టు మీకే ఇన్ని ఉపాయాలు ఉంటే పెద్ద పెద్ద చదువులు చదివి కొలువు చేసుకున్న మన పోలీసు వాళ్ళకి ఎన్ని ఉపాయాలు ఉండాలి. అందుకే ఓ కేటుగాన్ని పట్టుకొని గుంజుకున్నారట తుపాకులు.
ఇక ముచ్చట పెద్ద సారు సుధీర్ బాబు సారు చెప్పుకుంటూ వచ్చిండ్రుల్లా. దేశంలో బతకడానికి ఎన్నో మార్గాలు ఉంటే వాటికి ఒళ్ళు వంగని దొంగనాయలు తుపాకులతో బెదిరించి పైసలు సంపాదించే ఉపాయం ముందలేసుకున్నంటోళ్ళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హరే కృష్ణ యాదవ్ అనే బద్మాష్ గాడు లోకల్ తుపాకులను తీసుకొచ్చి ఇక్కడ సోపతిగాళ్ళకు అమ్ముతుంటే భువనగిరి ఎస్ఓటి పోలీస్ అన్నలకు మత్లాబ్ వచ్చి అంబేద్కర్ నగర్లో దొరకబుచ్చుకంటోళ్ళో ఆని కానుంచి 3 లోకల్ తుపాకులు, ఒక తపంచా, 10 బుల్లెట్లు దొరికించుకున్నారంటోళ్ళా. ఇక ఈ ముచ్చటే మన రాచకొండ సిపి సుధీర్ బాబు సారు వివరంగా చెప్పిండంటోళ్ళా. మీరు కూడా ఓ పాలిండ్రి. 10 rounds, 3 weapons and 10 rounds .2 ammunition సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబీ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ బక్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను 20 డిఫరెంట్ వైజెస్, యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడికి వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్లో కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక టీమ్ను మనము ప్రివెంట్ చేయడం జరిగింది. 3 వెపన్స్ని వాళ్ళని సీజ్ చేసాం. ఇది ఎస్ఓటి భువనగిరి జోన్ సంబంధించిన ఎస్ఓటి ఆఫీసర్ దీన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు రవికుమార్ ఇన్స్పెక్టర్, డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి, అంత అడిషనల్ డీసీపీ ఎస్ఓటి నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, అండ్ దెన్ ఇన్స్పెక్టర్ జవహర్ నగర్, దెన్ బి పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి అండ్ ఎస్ఓటి టీమ్ భువనగిరి. వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ, క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాలు అక్యూజ్ పైన కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన ఎస్ఓటి ఆఫీసర్ సెట్ చేశారు. దే విల్ బి రివార్డెడ్ అండ్ దే విల్ బి ఎంకరేజ్డ్ ప్రొఫెషనల్లీ. థ్యాంక్ యూ. ఇక 40 ఏళ్ల కింద సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని చిత్తలూరి రాములు, తండు రాములు, మూల రాములు, మొంచు కనకమల్లు షురువు చేసిరాటుల్లా. ఇంకా అప్పట్లో 10-20 మందితోటి చాలైన ఈ సంఘం ఇప్పుడు 1000 మందిని చేసిరాటుల్లో. ఇంకా ఇప్పుడు ఉద్యోగాలు చేసే గౌడన్నలు ఒక కాడ జమ అయ్యి ఈ సంఘానికి మల్లోపాలి ఎన్నికలు పెట్టిర్రాట. అధ్యక్షుడిగా బెల్లంకొండ రామ్మూర్తి గౌడును,
ప్రధాన కార్యదర్శిగా చిత్తలూరి యాదగిరి గౌడును, కోశాధికారిగా గుణగంటి వెంకటేశ్వర్ గౌడును ఇట్లా ఎన్నుకున్న రాటుల్లా. ఈ సంఘాలు ఇప్పుడు చిన్న నౌకరు నుంచి పెద్ద నౌకరి సార్ల వరకు అన్ని రకాల నౌకరోళ్ళు ఉన్నారట. ఇక ఈ సంఘపోలకు ఏ ఆపద వచ్చినా కూడా దగ్గర ఉండి అరుచుకుంటారు ఆటల్లో. ఇక మీ జిల్లాలో కూడా ఇలాంటి సంఘాలు పెట్టుకొని ఒక్కొక్కరు సాయం చేసుకుంటుర్లా. సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఎందుకంటే నిన్ననే ఇటీవలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కులగణన చేయడం జరిగింది. కులగణన ప్రకారం మనకున్నటువంటి బీసీలకు రావాల్సిన వాటాని చట్టసభలో విషయంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌడ ఉద్యోగుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తారని, ఎటువంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాటుపడనని, రాగద్వేషాలకు అతీతంగా నీతి నిజాయితీతో సంఘం పురోభివృద్ధి కొరకు తోడ్పాటు అందిస్తాను. గౌడ ఉద్యోగుల ఐక్యత కోసం అందరినీ సమన్వయం చేసుకుంటూ సహకారం అందిస్తూ ఎటువంటి స్వార్థం లేకుండా సంఘ శ్రేయస్సు కొరకు పాటుపడతానని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే వల్ల ఎరికే కదా నేనెవలో, నేను మీ 690 పాపన్నని. ఇవాళ మరి కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన. మరి ఏదో చూద్దాం పారి. మోహన్ బాబు సార్ ఇంట్లో ఒడుస్తలేదు పంచాయతీ. తిరుపతి కాడ పొట్టుగా కొట్టుకురాట ఆళ్ళయ్యల పైల్వాన్లు. ఎన్నిసార్లు చెప్పినా తడి చెత్త పొడి చెత్త ఏర్పాటు చేస్తలేరట అక్కలు. అందుకే కాపురం మున్సిపాలిటీ వాళ్ళకి తప్పట్లేదు తిప్పలు. మధ్యప్రదేశ్ మళ్ళా సురువైంది పెద్ద జాతర. కుంభమేళకు గుర్రాల మీద వచ్చిర్రు నాగసాధవులు. పట్నంలో మోపైరాట పద్మగాళ్ళు. తుపాకులు అమ్ముతుంటే పట్టుకుర్రాట పోలీసులు. చూసిరు కాదులా ఇవ్వాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండు 690 టీవీ.